హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి బాధపడుతూ టెర్రస్ మీద ఉంటే చెర్రీ కూడా భూమి దగ్గరకు వెళ్తాడు. భూమి, నీకు ఈ విషయం తెలుసా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. త్వరలో మన పెళ్ళి, అదేనా చెర్రీ అని భూమి బాధగా అడుగుతూ ఉంటుంది. అవును భూమి, మావయ్య నేను ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు భూమి, చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు అని చెప్పి చెర్రీ భూమికి చెప్తూ ఉంటాడు. చెర్రీ, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఏంటి భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. నువ్వు నన్ను ప్రేమించావా చెర్రీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. చెర్రీ తలదించుకుంటాడు. నిజం చెప్పు చెర్రీ, నువ్వు నన్ను ప్రేమించావా అని భూమి అడుగుతూ ఉంటుంది. అది అన్నయ్య, నువ్వు ప్రేమించుకోకముందు భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు మా అన్నయ్యను ప్రేమిస్తున్నానని కోర్టులో చెప్పావో అప్పుడే నా మనసులో ఉన్న ప్రేమను వదులుకున్నాను భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నా వల్ల నువ్వు బాధపడుంటే నేను నీకు క్షమాపణ చెప్తున్నాను చెర్రీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి భూమి, ఇప్పుడు మన ముందు ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఎలా సాల్వ్ చేస్తాను చెర్రీ, నాన్న మాటను నేను కాదనలేవను. నువ్వు కాదన్నామంటే నాన్న చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు అంటున్నావు. ఇప్పుడు మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది చెర్రీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆగాలి భూమి, ఈ పెళ్ళి ఆగాలి. మావయ్య తలుచుకుంటే ఈ పెళ్ళిని క్షణాల్లో జరిపించేస్తాడు. మావయ్య రేపే మన ఇద్దరి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. రేపు ఈ పెళ్లి జరగకూడదంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ ఆ ప్లాన్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక చెర్రీ భూమికి ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా మనకు వినిపించదు. ఇప్పుడు మన ముందు ఉన్న సొల్యూషన్ ఇదే భూమి. ఇంతకు మించి మనం ఏం చేసినా కూడా ఈ పెళ్ళి ఆగదు. ఈ పెళ్ళి ఆగిపోవాలంటే ఖచ్చితంగా ఇలా చేయక తప్పదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటే, సరే చెర్రీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే భూమి, నువ్వు నైట్ రెడీగా ఉండు, నీకోసం అన్ని అరేంజ్మెంట్స్ నేను చేస్తాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే చెర్రీ అని చెప్పి భూమి అంటుంది. ఇక చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమిని పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో వాళ్ళందరం కూడా పాయిజన్ కలిపిన భోజనం తిని చచ్చిపోతాం అని శరత్చంద్ర బెదిరించిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మావయ్యకు పిచ్చి పట్టినట్టుంది. అపూర్వ అత్తయ్య కావాలని మావయ్యను రెచ్చగొడుతుంది. భూమికి నాకు పెళ్లి చేసి ఆస్తి ఇంట్లో నుంచి కదలకుండా చేయాలని చూస్తుంది అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో ఈరోజు అన్నయ్య భూమి కలవాలి అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా భూమి బాధపడుతూ ఉంటుంది. గగన్తో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నానా, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఒప్పించి గగన్ బావుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మీరు ఇంత సడన్గా నాకు చెర్రీకి పెళ్లి ఫిక్స్ చేస్తారనుకోలేదు నానా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇలా చేస్తున్నాను నానా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శారద ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. గగన్ శారదను చూసి, అమ్మా, ఇక భూమి విషయం మర్చిపోమ్మా. భూమి ఎప్పటికీ మన ఇంటికి కోడలు కాలేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఒరే గగన్, నువ్వు మర్చిపోతావేమో, నేను భూమిని మర్చిపోలేకపోతున్నానురా. భూమి ఏదో కారణంతోనే ఖచ్చితంగా అలా చేసింది. భూమి ఎలాంటి అమ్మాయో మనందరికీ తెలీదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఎలాంటి అమ్మాయో మనందరికీ తెలుసు, భూమి మంచిదని కూడా తెలుసమ్మా. కానీ మరి ఏం చేస్తావు? భూమి పెట్టిన కండిషన్ ప్రకారం నన్ను ఆ శరత్చంద్ర ఇంటికి ఇల్లరిక వెళ్ళమంటావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నేను అలా అనట్లేదు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. మరి నీ ఉద్దేశం ఏంటమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఏం లేదులే గగన్ అని చెప్పి శారద అంటుంది. ఇక భూమిని ఆ ఇంటిని మర్చిపోండమ్మా అని చెప్పి గగన్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. భూమి తన లగేజ్ అంతా కూడా సూట్ కేసులో సర్దుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రాత్రి సమయంలో చెర్రీ ఎవరూ చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. ఇక చెర్రీ బయటకు వెళ్ళి గగన్కి ఫోన్ చేసి, అన్నయ్య అన్నయ్య నన్ను వీళ్ళు కొడుతున్నారు అన్నయ్య అని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఫోన్ కట్ చేస్తాడు. ఒరే చెర్రీ అని చెప్పి గగన్ మళ్ళీ చెర్రీకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. చెర్రీ ఫోన్ కలగకపోవడంతో గగన్ వెంటనే చెర్రీని వెతుక్కుంటూ రోడ్డు మీదకు వస్తాడు. ఇక మరోవైపు భూమి లగేజ్ సర్దుకొని శరత్చంద్ర రూమ్కి వెళ్తుంది. తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేస్తున్నాను, నన్ను క్షమించండి నానా అని భూమి శరత్చంద్ర కాళ్లకు నమస్కారం చేసుకొని ఇంట్లో నుంచి మెల్లగా ఎవరూ చూడకుండా బయటికి వస్తుంది. చెర్రీ ఒక దగ్గర కూర్చొని ఎలాగైనా సరే భూమి అన్నయ్య కలవాలి, వాళ్ళిద్దరి పెళ్లి జరగాలి అని చెప్పి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే గగన్ భూమిని చూస్తాడు. కారు దిగుతాడు.
భూమి భూమి చెర్రీ ఎక్కడా అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటాడు. చెర్రీ ఇక్కడెందుకు ఉంటాడు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. చెర్రీని ఎవరో కొడుతున్నట్టు చెర్రీ నాకు ఫోన్ చేశాడు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అది నేను చెర్రీ కలిసి ఆడిన నాటకం బావా అని భూమి చెప్తూ ఉంటుంది. మళ్ళీ ఏం చెయ్యాలని కొత్త నాటకం మొదలు పెట్టారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా అర్థం చేసుకో అని చెప్పి భూమి అంటుంది. నువ్వు నన్ను అలా పిలిచే అర్హత కూడా కోల్పోయావు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. వద్దు బావా ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు. మా నాన్న నాకు చెర్రీకి పెళ్లి చేయాలని ఫిక్స్ చేశాడు. ఆ పెళ్లి ఇష్టం లేకే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయితే ఆ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి గగన్ అంటాడు. నేను ఇష్టపడింది ప్రేమించింది నిన్ను కాబట్టి నీకే చెప్తున్నాను బావా అని భూమి చెప్తుంది. నీ ఇష్టం ప్రేమ అన్నీ కూడా నన్ను ఆ ఇంటికి ఇల్లరిక రమ్మన్నప్పుడే పోయాయి భూమి అని చెప్పి గగన్ అంటాడు. బావా నేను ఒక కారణంతోనే నిన్ను ఆ ఇంటికి ఇల్లరిక రమ్మన్నాను, కావాలని రమ్మలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నీకు ఏ కారణాలైనా ఉండొచ్చు కానీ నేను ఆ ఇంటికి ఇల్లరికం రాను భూమి అని చెప్పి గగన్ అంటాడు. ప్లీజ్ బావా నేను చెప్పేది విను ఒక్కసారి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏం చెప్తావు ఏం వినాలి అని చెప్పి గగన్ అంటాడు. ఇక అప్పుడే చెర్రీ వస్తాడు. అన్నయ్య అన్నయ్య అని చెర్రీ పిలుస్తూ ఉంటే ఏంట్రా కొత్త నాటకం అని గగన్ అడుగుతూ ఉంటాడు. కొత్త నాటకం కాదన్నయ్య, భూమిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్నయ్య? ఆ శరత్ చంద్ర మోయ్య భూమికి నాకు పెళ్లి ఫిక్స్ చేయటం ఏంటి? నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు. అందుకే భూమి ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చిందన్నయ్య నీకోసం అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? నా కోసం లేచిపోయి రావటం ఏంటి? మా పెళ్ళి అంగరంగ వైభవంగా బంధువుల సమక్షంలో జరగబోతుంటే ఈ భూమి కావాలని ఆఫ్ చేసింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి పెళ్ళి ఆపటానికి ఒక కారణం ఉందన్నయ్య. ఆ కారణం ఏంటో తెలిసే రోజు తప్పకుండా నీకు తెలుస్తుంది. కానీ భూమి మనసులో నువ్వే ఉన్నావు అన్నయ్య. భూమి ఇప్పటికీ కూడా ప్రాణంగా నిన్నే ప్రేమిస్తుందన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఇక నేను భూమి ప్రేమను యాక్సెప్ట్ చెయ్యను చెర్రీ. నేను ఆ ఇంటికి ఇల్లరికం రాను చెర్రీ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. లేదన్నయ్య, భూమి ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేయాలి, భూమికి నీకు పెళ్లి జరగాలి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. జరగని వాటి గురించి మాట్లాడకు చెర్రీ అని చెప్పి గగన్ అంటాడు. అన్నయ్య జరగాలి, జరిగి తీరాలి, లేదంటే రేపు ఉదయం భూమి మెడలో నేను తాళి కట్టాల్సి ఉంటుంది. అదే గనక జరిగితే భూమి చచ్చిపోతుంది అన్నయ్య. భూమి ప్రాణాలు వదలటం నువ్వు కోరుకుంటున్నావా అన్నయ్య అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడి మైండ్ అంతా డైవర్ట్ చేస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నిజమే చెప్తున్నాను అన్నయ్య, భూమి మెడలో నువ్వు కాకుండా ఇంకెవరు తాళి కట్టినా భూమి బ్రతకదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ చెప్పింది కరెక్ట్ బావా అని చెప్పి భూమి అంటుంది. మరి అలాంటప్పుడు నువ్వు ఆ రోజు ఎందుకు అలాంటి కండిషన్ పెట్టావు భూమి అని చెప్పి గగన్ అంటాడు. చెప్పాను కదా బావా, ఒక కారణంతోనే ఆ కండిషన్ పెట్టాను. కానీ ఇప్పుడు ఆ కారణం గురించి మాట్లాడే టైము, డిస్కస్ చేసే టైం కూడా లేదు బావా. మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మా నాన్న మనల్ని వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏంటో మీరిద్దరూ కలిసి అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్పి గగన్ అంటాడు. కన్ఫ్యూజన్ ఏం లేదు బావా, ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాము, నువ్వు నా మెడలో తాళి కడుతున్నావు అని చెప్పి భూమి అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు భూమి అని చెప్పి గగన్ అంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు బావా, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు కండిషన్ పెట్టేందుకు క్షమాపణ అడుగుతున్నాను. పెళ్ళైన తర్వాత నువ్వు ఇల్లరికం రావాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం కలిసి సంతోషంగా శారదా అత్తయ్య ఇంట్లోనే ఉందాము. కానీ ఇప్పుడైతే నువ్వు నా మెడలో తాళి కట్టక తప్పదు బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు పిచ్చే అనుకో, ఇంకేమైనా అనుకో బావా, ప్లీజ్ బావా నేను చెప్పేది విను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా అని చెప్పి భూమి అంటుంది. అన్నయ్య భూమి మాటను కాదనకు అన్నయ్య, ఇప్పుడు భూమిని నువ్వు కాదన్నావంటే రేపు ఉదయం నాకు భూమికి పెళ్లి జరిగిపోతుంది అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమి నాకు క్లారిటీగా ఒకటి చెప్పు, రేపు పెళ్ళైన తర్వాత నువ్వు నాతో కలిసి మా ఇంట్లోనే ఉంటున్నావు కదా అని చెప్పి గగన్ అంటాడు. ఉంటాను బావా అని చెప్పి భూమి అంటుంది. మరి ఈ విషయం ఆ రోజే చెప్పుంటే అందరి సమక్షంలో మన పెళ్లి జరిగేది కదా భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు బావా అని చెప్పి భూమి అంటుంది. అన్నయ్య త్వరగా పదండి, నువ్వు భూమి అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. భూమి ఇంట్లో లేదన్న తెలిసిన మరుక్షణమే శరత్చంద్ర మావయ్య కోపంగా బయలుదేరతాడు. మావయ్య బయటికి వచ్చేసరికి మీ ఇద్దరి పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి చెర్రీ అంటాడు. ఇంత రాత్రి సమయంలో పెళ్ళంటున్నారు, పెళ్లి చేయటానికి పంతులు ఉండడు కదరా అని చెప్పి గగన్ అంటాడు. అయితే భూమిని తీసుకొని నువ్వు పారిపో అన్నయ్య, పెళ్ళైన తరువాత మళ్ళీ ఇద్దరు తిరిగి రండి అని చెప్పి చెర్రీ చెప్తాడు. భూమి నువ్వు ఓకేనా అని చెప్పి గగన్ అంటాడు.
ఓకే బావా అని చెప్పి భూమి అంటుంది. రా భూమి వెళ్దాం అని చెప్పి గగన్ భూమి లగేజ్ని కారులో పెడతాడు. ఇక భూమి కారు ఎక్కి కూర్చుంటుంది. ఒరే చెర్రీ జాగ్రత్త అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇంత ప్రేమను పెట్టుకొని ఆ రోజు నన్ను ఎందుకు కాదన్నావు భూమి అని చెప్పి గగన్ అంటాడు. కారణాలు ఉన్నాయని చెప్పాను కదా బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటారు. ఇక అందరూ నిద్రపోతూ ఉంటారు. కాసేపటి తర్వాత మార్నింగ్ అవుతుంది. అందరూ కూడా నిద్రలేస్తారు. శరత్ చంద్ర ఇంట్లో చెర్రీ భూమిల పెళ్లికి హడావిడి జరుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి గగన్ కూడా ఒక గుడి దగ్గరకు వెళ్తారు. పంతులు గారి దగ్గరకు వెళ్ళి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి చెప్తూ ఉంటే, సరే నాయన అన్నిటినీ సిద్ధం చేసుకోండి, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి పంతులు గారు అని చెప్పి గగన్ అంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మవారి సమక్షంలో గగన్ భూమి మెడలో తాళి కడతాడు. పంతులు గారు పిల్లా పాపలతో నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తారు. ఇక భూమి గగన్ కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది. భూమి ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నా మనసు కుదుట పడింది బావా, లేకపోతే మన పెళ్ళి ఎక్కడ ఆపుతాడో మా నాన్న వచ్చి అని చెప్పి చాలా కంగారు పడ్డాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక ఇప్పుడైనా మీ ఇంటికి వెళ్దామా భూమి అని చెప్పి గగన్ అంటాడు. వెళ్దాం బావా, ఇక మన ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది, మన ఇద్దరిని ఎవరు విడతీయలేవరు బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి శరత్ చంద్ర ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు శరత్ చంద్ర ఇంట్లో పెళ్లి హడావుడి జరుగుతూ ఉంటుంది. అపూర్వ భూమి ఇంకా కిందికి రాలేదు, ఒకసారి వెళ్ళి భూమిని పిలుచుకురా అని శరత్ చంద్ర చెప్తాడు. అపూర్వ భూమి రూమ్కి వెళ్ళి చూసేసరికి భూమి కనిపించదు. బావా భూమి రూమ్లో లేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే చెర్రీ టెన్షన్ పడుతూ ఉంటాడు. భూమి రూమ్లో లేదా, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి శరత్ చంద్ర టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి భూమి గగన్ పెళ్లి చేసుకొని నడిచి వస్తూ ఉంటారు. శరత్ చంద్ర భూమి గగన్ను చూసి షాక్ అవుతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.